వృశ్చిక రాశి వారికి జూన్ 20వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి రాశి ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున శనివారం మీకు కొత్త పరిణామాలు, ఊహించినటువంటి వార్తలు, ముఖ్యమైనటువంటి సంభాషణలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు రోజు ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు తప్పకుండా తీసుకొని బయటకు వెళ్తే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనిని తిరిగి ప్రారంభించే ఆలోచన కూడా కలుగుతుందన్నమాట. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకైతే ఉద్యోగస్తులకు, అధికారులు లేదా సహోద్యోగులతో ముఖ్యమైనటువంటి చర్చలు అయితే జరగవచ్చండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు కూడా పొందవచ్చు అనమాట. ఒకరి ద్వారా విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుందండి. రేపు మీకు ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా సంతోషాన్ని కలిగించే సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, సహోద్యోగి లేదా చాలా రోజులుగా నీతో మాట్లాడినటువంటి పరిచయస్తుడు కావచ్చు. ఆ సమాచారం వల్ల నిలిచిపోయినటువంటి పని ముందుకు కదలవచ్చు. ఒక శుభకార్యానికి సంబంధించిన వార్త వినిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కృషికి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. మరి ఊహించినటువంటి ఫోన్ కాల్ మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా ఉందండి. ఆ కాల్ ద్వారా మీరు ఎదురు చూసినటువంటి సమాచారం, కొత్త అవకాశం లేదా పాత సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు అయితే ఉండవచ్చు అనమాట. అయితే ఫోన్లో విన్న సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా వ్యవహరించడం మంచిది. ఇక సాయంత్రం 4 గంటల నుండి 7 వరకైతే అండి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంటుందండి. స్నేహితులను కలవడం లేదా ఒక మంచి వార్తను కుటుంబంతో పంచుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి ప్రశాంతత, మానసిక ప్రశాంతత మీకు పెరుగుతుంది అనమాట. ఇక ఆదాయపరంగా కొంత అనుకూలత కనిపిస్తుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఇవి తప్ప పెద్ద ఇబ్బందులు అయితే కనిపించవు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక ప్రేమ, కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అపార్థాలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి రోజు. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల ప్రకారం ఫలితాలు మారవచ్చు. రేపటి రోజు మీకు వచ్చే సమాచారం, ఫోన్ కాల్ లేదా అవకాశం ఏదైనా సరే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జ్యోతిష వివరాలు తప్పకుండా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో మొత్తం 3 నక్షత్రాల భాగాలు ఉంటాయండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ రాశి వారికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గ్రహం కుజుడండి, మంగళ గ్రహం అధిపతి. అందువల్ల ధైర్యం, పట్టుదల, సంకల్ప బలం ఈ రాశి వారికి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఇక ఆరాధించాల్సినటువంటి దేవతలు వచ్చేసి వృశ్చిక రాశి వారి సాంప్రదాయంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని, శివుడు, ఆంజనేయ స్వామి లేదా దుర్గాదేవిని భక్తితో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారండి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, ముదురు ఎరుపు రంగు అంటే మెరూన్ కలర్, ఇంకా కాషాయం రంగు. ఈ రంగులు ధరించడం లేదా ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ విశ్వాసం. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 9. ఈ సంఖ్యలను ఈరోజు శుభ సూచనలుగా భావించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి అంటే తూర్పు లేదా ఆగ్నేయ దిక్కు వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని జ్యోతిషపరంగా భావిస్తారు. ముఖ్యమైన పనుల కోసం ఈ దిశలో వెళ్లాల్సి వస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని చెప్తారనమాట. ఇక ఒక చిన్న సూచన అండి. ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకొని ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. భక్తితో ఓం నమ శివాయ లేదా ఓం సరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మనశ్శాంతి, ధైర్యాన్ని పెంచుతుందని భక్తులైతే విశ్వసిస్తారనమాట. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వృశ్చిక రాశి వారికి ఈరోజు విజయవంతంగా, శుభప్రదంగా గడపాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక జీవితంలో ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉందని సాంప్రదాయ జ్యోతిష ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం మీలో ఒక కొత్త ఆశను ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగకపోవచ్చు, కలిగించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగకపోవచ్చు. వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఫలితాలు కూడా మారుతాయి. మరి ఆ ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ, ఎంపిక లేదా తదుపరి ప్రక్రియ గురించి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యత, పదోన్నతి లేదా మంచి అవకాశం గురించి చర్చ జరిగే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం, కొత్త కస్టమర్ లేదా నిలిచిపోయినటువంటి బాకీ వసూలు సంబంధించినటువంటి సమాచారం అయితే రావచ్చండి.
వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధాల విషయంలో సానుకూలమైన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశను కలిగించే మంచి సమాచారం లేదా వైద్యపరంగా సానుకూల పురోగతి కూడా గురించి తెలిసే అవకాశం కూడా ఉంది. ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి రుణం, స్థలం లేదా నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఒక ముందడుగు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గృహప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి తేదీ ఖరారు కావడం లేదా ఏర్పాట్లు ముందుకు సాగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులకు చదువు లేదా పరీక్షలకు సంబంధించిన మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి దరఖాస్తు, వీసా లేదా తదుపరి ప్రక్రియలో పురోగతి గురించి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా మీ మనసును వేధిస్తున్న ఒక సమయం, ఒక విషయం గురించి ఒక స్పష్టత లభించవచ్చండి. ఆ తర్వాత మీలో కొత్త ధైర్యాన్ని నింపే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫోన్ కాల్ వచ్చిన వెంటనే తొందరపడే నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ఆలోచించి ముందుకు సాగండి. మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ కృషి కూడా అంతే ముఖ్యమైనది. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ జీవితంలో ఒక పెద్ద మలుపుకి నాందిగా అవుతుందన్నమాట. రేపు మీకు వచ్చే సమాచారం కూడా అలాంటి అవకాశాలు ఒకటిగా మారవచ్చు. ఆశతో ఉండండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. రేపటి రోజు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కే అవకాశాలు కొన్ని రంగాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని రంగాల్లో మాత్రం ఓర్పు, జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు ఏ రంగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏ రంగాలకు ఆచితూచి అడుగులు వేయాలో తప్పకుండా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు ఉద్యోగ రంగం అండి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకింగ్, ఐటీ, రక్షణ శాఖ, పోలీస్, వైద్య రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను చూపించే అవకాశాలు అయితే లభించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగం అయితే నిర్మాణ సామాగ్రి, ఇనుము, ఎలక్ట్రికల్, మెడికల్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. నిలిచిపోయినటువంటి చెల్లింపులు కూడా అందే అవకాశం అయితే ఉంది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించే సూచనలు కూడా ఉన్నాయండి. ఇక కళారంగం మరియు సోషల్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా, సినిమా, సంగీతం, రచన, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ఉన్న వారికి కొత్త గుర్తింపు లేదా మంచి స్పందన లభించే అవకాశం కూడా ఉందన్నమాట. కొంత జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట తీరు మీద కాకుండా పత్రాల ఆధారంగా ముందుకు వెళ్ళండి. రుణాలు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. కోపంతో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బంది కూడా రావచ్చు. రేపు మీ అదృష్టం కేవలం గ్రహాలపై మాత్రమే కాదు, మీ నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన విషయంలో వచ్చిన అవకాశాన్ని గుర్తిస్తే చిన్న అడుగు కూడా పెద్ద విజయానికి దారితీయవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి చెప్పే మాటను ఒకసారి ఆలోచించి వినండి. ఒక చిన్న సలహా, ఒక చిన్న సమాచారం, ఒక చిన్న అవకాశం ఇవి మీ భవిష్యత్తును మార్చే కీలక మలుపుగా మారవచ్చు. రేపటి రోజున శనివారం మీరు మీ జీవితంలో శుభ పరిణామాలు పెరగాలని, మనశ్శాంతి కలగాలని, పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగాలని కోరుకుంటే భక్తితో కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు పాటించడం మంచిదని సాంప్రదాయంగా విశ్వసిస్తారనమాట. మరి రేపు ఏ దేవతను ఆరాధించాలంటే ఒక రాశి వారికి పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శనిదేవుడు ఆరాధన ఎంతో బాగుంటుందని భావిస్తారండి. ముఖ్యంగా శనివారం కావడంతో శనిదేవుని స్మరించడం, అనంతరం శివుడికి అభిషేకం లేదా ఓం నమః శివాయ అని జపించడం ఆధ్యాత్మికంగా శుభకరమని భావిస్తారు. ఉదయం చేసుకోవాల్సినటువంటి పూజ, ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించి శివుడు ముందు కూర్చొని భక్తితో ఇలా ప్రార్థించండి. ఓం నమః శివాయ 108 సార్లు జపించండి. ఓం శరవణ భవాయ నమః అని 54 లేదా 108 సార్లు జపించండి. ఈ జపం మనశ్శాంతి, ధైర్యం, ఏకాగ్రతను పెంచుతుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పరిహారం వచ్చేసి శనిదేవుడు ఆలయాన్ని దర్శించగలిగితే చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులను సమర్పించి భక్తితో ప్రార్థించడం, హనుమంతుని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా మీకు ఎంతో మంచిదిగా భావిస్తారు. అయితే రేపటి రోజు మీ శక్తికి తగ్గట్టు నల్ల నువ్వులు, మినుములు, నల్ల దుప్పటి లేదా వస్త్రం, పేదలకు అన్నదానం, ఇంకా పక్షులకు గింజలు, కాకులకు ఆహారం, వీటిలో ఏదో ఒకటి దానం చేస్తే మంచి సంకల్పంతో చేసిన సేవగా భావిస్తారు. రేపటి రోజున కోపాన్ని మాత్రం పూర్తిగా తగ్గించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజు కోపాన్ని తగ్గించి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఒక పనిని ప్రారంభించండి. మీ కులదేవతను కూడా తప్పకుండా స్మరించండి. కుటుంబ సాంప్రదాయంగా గౌరవిస్తూ చేసే ప్రార్థనలు మీ ఆధ్యాత్మిక సాంప్రదాయాలుగా గౌరవిస్తూ చేసే బలాన్ని ఇవ్వగలవన్నమాట. పూజలు, మంత్రాలు, దానాలు మన జీవితంలో కష్టాన్ని పూర్తిగా తొలగిస్తాయని హామీ ఇవ్వలేం. అయితే భక్తితో, సత్ప్రవర్తనతో, మంచి సంకల్పంతో చేసే ఆరాధన మనసుకు ప్రశాంతతను, నిర్ణయాల్లో స్పష్టతను, జీవితంలో ధైర్యాన్ని అందిస్తుందని విశ్వసిస్తారన్నమాట. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా బాగుంటుందని, ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. కొన్ని చెప్పుకున్నాం కదా, కొంతమందికి అయితే కొంచెం ప్రతికూలంగా ఉంది. అయినా కూడా మనము ఏదైనా సరే జాగ్రత్తగా ఉంటే ఎటువంటి
పరిణామాలు అయితే ఏం చోటు చేసుకోనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, జ్యోతిష్య విశ్లేషణలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.